చంద్రబాబు నాయుడు గారికి కొద్దిగా కూడా సిగ్గు లేదని చెప్పాలి. నిజంగా పెట్టుకుంటే కేసులు, సిగ్గు లేదన్నందుకే కేసులు పెట్టుకుంటే మనం చేయగలిగింది ఏం లేదు. ప్రతిరోజు విష ప్రచారమైనా లిగిసిన దగ్గర నుంచి పడుకునేదాకా కొద్దిగా కూడా సిగ్గు అనిపించలేదా? ఇక్కడ చూడండి, గంజాయి డ్రగ్స్ రౌడీజంపై ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడ్డంట. సిగ్గు లేదా? డ్రగ్స్ ఎంపీని పక్కన పెట్టుకొని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ పార్టీలో ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకొని పట్టుబడితే అతను అలానే నీ పక్కన పెట్టుకొని నువ్వు ఈరోజు డ్రగ్స్ గురించి మాట్లాడితే అట్లా? గంజాయి అమ్ముతున్నారు కూటమి ఎమ్మెల్యేలు కొంతమంది ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో, కూటమి ఎమ్మెల్యేలు. ఏది నువ్వు తీసుకున్నటువంటి చర్యలు? ఇంకా రాజీ పడ్డంట ఎట్టి పరిస్థితుల్లో. డ్రగ్స్ తీసుకునే ఎంపీని పార్లమెంట్కి పంపించేదాకా రాజీ పడవా? కొద్దిగా సిగ్గు లేదు చెప్పడానికి. 2, మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు, వ్యక్తిత్వ హరణం, సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ మహిళల మీద వ్యక్తిత్వ హరణం చేయడానికి ఐటీడీపీ అనేటటువంటి ఒక ఉగ్రవాద సంస్థను పెట్టి నీ తెలుగుదేశం ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లినంటే ఇప్పటివరకు క్షమాపణలు చెప్పించలా. ఇంకేంది నువ్వు మహిళల గురించి మాట్లాడేది? ఒకరేమో 5 సార్లు అబార్షన్ చేస్తాడు అరవకుండానే, ఇంకొకళ్ళేమో ఏదైతే నైట్ వాట్సాప్ వీడియో కాల్ చేస్తారు మహిళలను లైంగికంగా వేధించేటటువంటి ఎమ్మెల్యేలు. మీ ఎమ్మెల్యేల రాసలీలల వీడియోలు, మహిళలను కించపరుస్తూ సీమరాజా అనేటువంటి దున్నపోతుని, కిరాక్ కార్పి అనేటువంటి ఒక సైకో యదవల్ని తయారు చేసి పెంచి పోషిస్తూ సిగ్గు లేకుండా ఎట్లా అబద్ధాలు చెప్తున్నావు చంద్రబాబు నాయుడు గారు మీరు? రెండోది వచ్చేటప్పటికి గంజాయి సాగుని గొడ్డల పార్టీ ప్రోత్సహించిందంట. మేము ఉన్నప్పుడు ఆపరేషన్ పరివర్తనలో భాగంగా ఏదైతే గంజాయిని పూర్తిగా ఏదైతే అంతమొందించినటువంటి కార్యక్రమం చేసాం, అవార్డులు కూడా వచ్చింది ఏపీకి గంజాయిని నియంత్రించిన దాంట్లో. కానీ ఈరోజు గంజాయి ఎక్కడికక్కడ విచ్చల విడిగా చాక్లెట్ల రూపంలో పాన్ షాపుల్లో, కిరాణా షాపుల్లో దొరుకుతుంది ఆంధ్రప్రదేశ్లో. మళ్ళీ నువ్వు చెప్పేటటువంటి స్టేట్మెంట్లకి దీనికి పొంతం లేదు. 2, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై అసభ్యంగా మాట్లాడుతున్నారంట. ఎవరయ్యా మాట్లాడింది? పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టించింది ఎవరు? ఆయన మాట్లాడిన వీడియోలో ఉన్నాయి కదా, నా తల్లిని దూషించారని చెప్పి. పవన్ కళ్యాణ్ పార్టీని అలగా పార్టీ, సంకరజాతి పార్టీ, సంకరజాతి అల్లు అలగా వాళ్ళు అందరూ ఈ బాలకృష్ణే కదా. ఇదే విధంగా చూస్తే ఏదైతే ప్యాకేజీలు ఇస్తే అమ్ముడుపోతారని చెప్పి, పవన్ కళ్యాణ్ని అమ్ముడుపోతాడని చెప్పింది మీరే కదా. పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టిస్తారు, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల్ని మీరే కదా అసెంబ్లీ సాక్షిగా వాడు వీడు అంటూ చిరంజీవిని ఇవన్నీ మాట్లాడితే నువ్వు మళ్ళీ ఉల్టా ఏదైతే వేరే వాళ్ళ మీద వేస్తా. 2, సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ ఆ పార్టీ నేతలు స్టూడియోలు పెట్టి ఫైనాన్స్ చేస్తూ ప్రోత్సహిస్తున్నారంట. వెళ్దామా చంద్రబాబు నాయుడు గారు? సవాలు విసురుతా ఉన్నా మీకు. మీ తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ ఆఫీసులో ఎన్ని యూట్యూబ్ పెయిడ్ ఛానల్స్ మీరు నడుపుతున్నారో సవాల్ చేద్దామా? సవాల్ విసురుతున్నా, వెళ్ళొద్దామా? మా ఆఫీస్ నుంచి ఒక్క ఛానల్ కూడా నడవట్లేదు, మీ దగ్గరికి వెళ్ళి చూద్దామా? సో మేము ఎవరిని పెంచి పోషించాలా? ఏదైతే ప్రశ్న యూట్యూబర్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. కానీ ఏదైతే మీరు పెట్టినటువంటి తప్పుడు కేసు, దేశద్రోహం కేసు ఉందో కేసు పెట్టడం తప్పు. సో దాని మీద మేము ఏదైతే అలాంటి కేసులు పెట్టడాన్ని సమర్థించట్లేదు కాబట్టి దానికి మేము ఆ విషయంలో నిలబడ్డాము. అంతే తప్ప మీలాగా మెయిన్ స్ట్రీమ్ మీడియాని 2 పత్రికలు, ఒక 10 శాటిలైట్ ఛానళ్ళు, ఒక 500+ యూట్యూబ్ ఛానళ్ళు, వందలాది ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము పేజీలని, ఇలా పెయిడ్ పేజీలని ₹7 ఎల్లో పే బ్యాచ్గాలందరినీ పెట్టుకొని సోషల్ మీడియాలో ఏదైతే విశృంఖలత్వంగా ఏదైతే ఎలా పడితే అలా దారుణంగా ఏదైతే ఏఐ వీడియోలు పోస్టులు చేసి మార్ఫింగ్ వీడియోలు నిన్న నీ ఆఫీస్ నుంచే కదా నడుపుతుంది అతను. మొన్న ఏదో వచ్చి క్షమాపణ చెప్పి నాకు సంబంధం లేదు ఈ కంటెంట్తో, భారతమ్మ గారి మీద, వైఎస్ఆర్సీపీ మహిళల మీద లంబూతులు, సంబూతులు, మీ ఎమ్మెల్యేలు తిట్టిని, ఇవన్నీ మర్చిపోయావా? సో ఈరోజు వచ్చి గురువింద కిందకి తన నలుపు తెలియదు అన్నట్టు చంద్రబాబు నాయుడు చేసేటటువంటి వ్యవహారాలన్నీ ప్రజలకు తెలియవనుకొని ఆయన వచ్చి ఒక నీతిమంతుడిలాగా మాట్లాడితే ఇక్కడ నమ్మేటటువంటి ప్రజలు ఎవరు లేరన్న విషయం గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారు.